వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి డిసెంబర్ 2, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నంబర్ 1. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా TRAI సూచనతో కింది ప్రకటనలను పరిగణించండి. 1. TRAI అనేది టెలికమ్యూనికేషన్ సేవలను నియంత్రించడానికి పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన చట్టబద్ధమైన సంస్థ. 2. దీని చైర్పర్సన్ని భారత ప్రభుత్వం నియమిస్తుంది. 3. దాని సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి కట్టుబడి ఉంటాయి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? A ఒకే ఒక్కటి, B కేవలం 2, C 3, D ఏదీ లేదు. సమాధానం B. వివరణ: TRAI అనేది టెలికమ్యూనికేషన్లను నియంత్రించే చట్టబద్ధమైన సంస్థ. TRAI సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి కట్టుబడి ఉండవు. క్వశ్చన్ నంబర్ 2. నష్టం మరియు నష్టం AID ఫండ్కు సంబంధించి కింది వాటిలో ఏది స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి? 1. నష్టం మరియు నష్టం AID ఫండ్ ఇప్పటికే ప్రభావితమైన దేశాలకు పరిహారం ఇవ్వడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2. ఈ ఫండ్ ప్రపంచ బ్యాంక్పై ఆధారపడి ఉంటుంది మరియు నేరుగా ప్రపంచ బ్యాంక్ సెక్రటేరియట్ ద్వారా నిర్వహించబడుతుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. A కేవలం 1, B కేవలం 2, C 1 మరియు 2, D 1 లేదా 2 కాదు. జవాబు B. వివరణ: లాస్ అండ్ డ్యామేజ్ AID ఫండ్ వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమైన దేశాలకు పరిహారం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు ఇది ప్రపంచ బ్యాంక్పై ఆధారపడి ఉంటుంది కానీ స్వతంత్ర సెక్రటేరియట్ ద్వారా నిర్వహించబడుతుంది. క్వశ్చన్ నంబర్ 3. వ్యాయామం మిలన్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఎక్సర్సైజ్ మిలన్ అనేది 1995లో ప్రారంభించబడిన వార్షిక బహుపాక్షిక వ్యాయామం. 2. ఎక్సర్సైజ్ మిలన్ యొక్క రాబోయే ఎడిషన్ ఫిబ్రవరి 2024న షెడ్యూల్ చేయబడింది. ఇందులో 50కి పైగా దేశాలు పాల్గొనే అవకాశం ఉంది. 3. భారత వైమానిక దళం మిలన్లో ఎక్సర్సైజ్ నిర్వహిస్తుంది. ఇది భారతదేశం నిర్వహించిన అతిపెద్ద బహుపాక్షిక వ్యాయామం. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? A ఒకే ఒక్కటి, B కేవలం 2, C 3, D ఏదీ లేదు. జవాబు A. వివరణ: ఎక్సర్సైజ్ మిలన్ అనేది 1995లో ప్రారంభించబడిన ద్వైవార్షిక బహుపాక్షిక నౌకాదళ వ్యాయామం. రాబోయే ఎడిషన్ ఫిబ్రవరి 2024న షెడ్యూల్ చేయబడింది. దీనిని భారతీయ నావికాదళం నిర్వహిస్తుంది. ఇందులో 50కి పైగా దేశాలు పాల్గొంటాయి. క్వశ్చన్ నంబర్ 4. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క ఎక్స్రే పోలారిమీటర్కు సంబంధించి ఉపగ్రహం క్షుపోసత్ కింది వాటిలో ఏది సరైనది? 1. క్షుపోసత్ ఎత్తైన భూ కక్ష్య నుండి పరిశీలన కోసం రూపొందించబడింది. 2. మిషన్ లక్ష్యాలలో ఎక్స్రే ధ్రువణాన్ని కొలవడం మరియు కాస్మిక్ ఎక్స్రే మూలాల యొక్క స్వల్పకాలిక స్పెక్ట్రల్ అధ్యయనాలు నిర్వహించడం ఉన్నాయి. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. A కేవలం 1, B కేవలం 2, C 1 మరియు 2, D 1 లేదా 2 కాదు. సమాధానం విడి. వివరణ: క్షుపోసత్ తక్కువ భూ కక్ష్య నుండి పరిశీలన కోసం రూపొందించబడింది మరియు మిషన్ లక్ష్యాలలో ఎక్స్రే ధ్రువణాన్ని కొలవడం మరియు కాస్మిక్ ఎక్స్రే మూలాల యొక్క దీర్ఘకాలిక వర్ణపట అధ్యయనాలు నిర్వహించడం ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 5. ఈ స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన బహుళపాత్ర దాడి హెలికాప్టర్ రూపకల్పన మరియు అభివృద్ధి చేయబడింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హల్. ఇది భారత సాయుధ దళాల ప్రకారం అనుకూలీకరించబడింది. ఎడారి భూభాగాలు మరియు అధిక ఎత్తు రంగాలలో పనిచేయడానికి అవసరాలు. ఇది 5000 మీటర్ల ఎత్తులో ల్యాండింగ్ మరియు టేకాఫ్ చేయగలదు. సియాచిన్ హిమానీనదంలో పనిచేయడానికి అనువైనది. ఇది గాలి నుండి భూమికి మరియు గాలి నుండి గగనతలానికి క్షిపణులను కాల్చగలదు మరియు శత్రువాయు రక్షణ వ్యవస్థలను నాశనం చేయగలదు. భారత సాయుధ దళాలు ఇటీవల ఆదేశించిన హెలికాప్టర్ యొక్క కీలక సామర్థ్యాలను కింది వాటిలో ఏది వివరిస్తుంది? 1. అపాచీ HR-4E. 2. తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ LCH ప్రచంద్. 3. రుద్రదాడి హెలికాప్టర్. 4.
ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఏల్హెచ్ జవాబు 2 వివరణ ప్రకరణం లైట్ కంబాట్ హెలికాప్టర్ ఎల్సిహెచ్ ప్రచంద్ యొక్క అనుకూలీకరించిన లక్షణాలు మరియు ప్రమాదకర సామర్థ్యాలను వివరిస్తుంది. క్వశ్చన్ నంబర్ 6 చారిత్రక బెంగళూరు విధానసౌధ ఆవరణలో అసలైన ఏనుగులను తలపించేలా గజరాజుల బొమ్మలు ఏర్పాటు చేశారు. వీటిని జాతి చెట్టు కలపతో తయారు చేశారు. సమాధానం ఇలాంటానా కమేరా జాతి చెట్టు కలప. వివరణ వనసీమలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న లాంటానా కమేరా జాతి చెట్టు కలపతో తమిళనాడుకు చెందిన గిరిజన కళాకారులు 100కు పైగా చిన్న పెద్ద ఏనుగు బొమ్మలను తయారు చేశారు. వీటిలో కొన్నింటిని బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ IISc ఆవరణలో కొలువుదీర్చారు. 15 బొమ్మలను విధానసౌధ వద్ద ఏర్పాటు చేశారు. నెలపాటు వీటిని ఇక్కడే ఉంచుతామని వాటి నిర్వహణ వ్యవహారాలు చూస్తున్న కళానిపుణుడు సుభాష్ గౌతమ్ తెలిపారు. క్వశ్చన్ నంబర్ 7 దక్షిణాసియాలో స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన తొలి దేశం ఏది? సమాధానం నేపాల్. వివరణ నేపాల్లో తొలిసారిగా ఓ స్వలింగ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. లాంగ్ జిల్లా డోర్డి గ్రామీణ మున్సిపాలిటీలో ట్రాన్స్ జెండర్ మహిళ మాయా గురుంగ్ 35, గే సురేంద్ర పాండే 27 ల వివాహం బుధవారం చట్టబద్ధంగా రిజిస్టర్ అయింది. దక్షిణాసియాలో స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన తొలి దేశం నేపాలే కావడం గమనార్హం. క్వశ్చన్ నంబర్ 8 ఐర్లాండ్ రచయిత ఎవరు? 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. జవాబు పాల్ లించ్. వివరణ ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఆయన రాసిన ప్రాఫిట్ సాంగ్ నవలకు ఈ అవార్డు లభించింది. ఐర్లాండ్ దేశం నిరంకుశత్వంలోకి జారిపోతున్న సమయంలో రహస్య పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ కుటుంబం పడిన కష్టాలను ఇందులో లించ్ వివరించారు. క్వశ్చన్ నంబర్ 9 న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా ఎవరు? 2023 నవంబరు 27న ప్రమాణ స్వీకారం చేశారు. జవాబు క్రిస్టఫర్ లక్సన్ 53. వివరణ అక్టోబరులో జరిగిన పార్లమెంటు ఎన్నికల తర్వాత 2 చిన్న పార్టీల మద్దతుతో లక్సన్కు చెందిన నేషనల్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. క్వశ్చన్ నంబర్ 10 జాతుల ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్లో శాంతియుత పరిస్థితులకు కేంద్రం ఏ సంస్థ చర్చలు ఫలప్రదంగా ముగిశాయి? జవాబు ఇంఫాల్ లోయలోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ UNLF తో. వివరణ ఈ శాంతి వీచిక విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. చరిత్రాత్మక మైలురాయిని అధిగమించామని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో UNLF శాంతి ఒప్పందంపై సంతకం చేసిందని తెలిపారు. దీంతో ఈశాన్య రాష్ట్రంలో శాశ్వతంగా శాంతిని పునరుద్ధరించేందుకు ప్రధాని మోదీ చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు ఫలించినట్లయిందని పేర్కొన్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.